ఇక నువ్వు నిజం చెప్పడానికి అంత సిగ్గేస్తోందా? విషయం ఎలా చెప్తున్నావంటే ఎవరో తెలియని వాళ్లకు చెకప్ చేయాలన్నట్టుగా. మై హస్బెండ్ వాజ్ రైట్. నీ ప్రతి మాటలోనూ వేరే ఇంకో అర్థం రహస్యంగా ఉంటుంది. యు ఆర్ సో అన్ప్రెడిక్టబుల్. ఎనీవేస్, యు ఆల్ జస్ట్ సే హియర్. నేను టెస్ట్కి ఏర్పాట్లు చేస్తాను. మీకు వేరే డాక్టర్ ఎవరు దొరకలేదా? ఒకవేళ ఈవిడే దొరుకుంటే అప్పుడు ఈవిడికి నిజం చెప్పుండొచ్చు కదా. లేదు, మంచిదే, పేరు చెప్పలేదు. ఇప్పుడు పేరు చెప్పకుండానే టెస్ట్ జరుగుతుంది. ఏమైంది? ఏమైందంటే ఏంటి అర్థం? ఎందుకంటే నేను ఎక్స్పోజ్ కావాలనుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎవరో, ఎంత ట్రస్ట్ వర్తో తెలియదు కదా. రేపు ఒకవేళ మీడియాకు చెప్తే పేరు చెప్పి తీరాలి కదా. లేదబి, ప్లీజ్ నువ్వు పేరు చెప్పొద్దు. లేదంటే ఏంటి? ఇక్కడి నుంచి సరాసరి నేను మీ ఇంటికి వెళ్తాను. అలాగే అందరికీ మన రిలేషన్షిప్ గురించి చెప్పేస్తాను. మనం ఎన్ని అబద్ధాలు చెప్పామో, ఎన్ని నిజాలు దాచామో అన్నీ చెప్పేస్తాను. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఆర్డర్ వేస్తున్నావా నాకు? ఏ అధికారంతో? నా ప్రెగ్నెన్సీ గురించి నీకు డౌట్ కదా, నీకు సాక్ష్యం కావాలి కదా. అప్పుడు నా ప్రైవసీ గురించి కూడా నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి తెలియడానికి వీల్లేదు నేను ప్రెగ్నెంట్ అని. అయినా ఒకవేళ నీ మొండితనం వల్ల ఎవరికైనా తెలిసిందనుకో, అలాగే నా రెప్యుటేషన్ మీద ఏదైనా ప్రభావం పడితే అప్పుడు నేనేదైతే చెప్తున్నానో అదే చేస్తాను. ఇక అప్పుడు నీ రెప్యుటేషన్ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకో. అందుకు బాధ్యుడివి నువ్వే అవుతావు. తను ఒక నువ్వు అలా చూస్తున్నావంటే నేనేం చేయలేదు. అయినా తను అబద్ధం చెప్తోంది, టెస్ట్ చేయించుకోకుండా ఉండొచ్చని. ఒక్కసారి టెస్ట్ జరిగిపోయి రిపోర్ట్స్ నా చేతికొస్తే చాలు. అప్పుడు చూస్తాను నేను తన సంగతి. ఇక పద, తను వెళ్ళి డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకముందే పద. కమ్. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు తను ప్రెగ్నెంట్ కాదు అని? హే మిసెస్ ఆకాష్ కుమార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది? అర్చన, అర్చన, హే. ఆకాష్, నెమ్మదిగా. ఏమైంది? నేను ఒకటి అడిగాను నిన్ను. ఏమడిగావు? ఏం ఆలోచిస్తున్నావు? ప్రజ్ఞక గురించి ఆలోచిస్తున్నాను. ఐ మీన్, నీకు కనిపించడం లేదా తను కాస్త వియర్డ్గా బిహేవ్ చేసిందని? అవును సరే, నా పరిస్థితి చూస్తే తనకు కోపం వచ్చింది. తను అన్నన్ని మాటలనేసింది. కానీ అమ్మమ్మగారు నన్ను ఆ పని చేయమనలేదని నేను చెప్పినప్పుడు అప్పుడు కూడా తనేమి రియాక్ట్ అవ్వనే లేదు కదా. ఐ నో యు ఆర్ రైట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.